సో ఈరోజు చాలా ముఖ్యమైన దినం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కోసం మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కోసం కూడా 2 కొత్త కార్యక్రమాలు ట్రాఫిక్ మార్షల్స్, ట్రాఫిక్ బైక్స్ అనేది లాంచ్ చేసుకుంటున్నాం. ఇది చాలా రోజుల నుండి దీని గురించి మేము ఆలోచిస్తున్నాం, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకురావాలి. అయితే దీంట్లో పురోగతి అనేది ఎక్కువగా మేము సాధించలేదు. సంక్షిప్తంగా మీకు చెప్పాలంటే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇట్స్ అ లవ్లీ ఫోరం, బ్యూటిఫుల్ ఫోరం ఫర్ ఇంటరాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్, బిజినెస్, ఆంట్రప్రెన్యూర్స్, ప్రైవేట్ సెక్టర్ మరియు ఇంకోవైపు ప్రభుత్వం రిప్రజెంటెడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ హియర్. అవసరం ఉన్నప్పుడు జిహెచ్ఎంసి, ఐటీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో పాల్గొంటాయి. సో ఒక మంచి వేదిక. యూజువలీ దిస్ టైప్ ఆఫ్ ఫోరం ఈజ్ మిస్సింగ్. ఆల్వేస్ ద వెరీ వెల్ మీనింగ్ పీపుల్ ఇన్ ద పబ్లిక్, ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తుంటారో, ఏదన్నా చేయాలి అనే ఆలోచన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక వేదిక అనేది ఉండదు. ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ విధంగా చెప్పాలి, హౌ టు వాయిస్ దేర్ ఒపీనియన్ అనేది వేదిక అనేది దొరకడం చాలా కష్టం. Hyderabad City Security Council, like the Cyberabad Security Council or the Rajkonda Security Council, these are lovely forums for such an interaction. The concept is we do not have enough traffic personnel to manage traffic in lanes, by lanes, and in areas where these big hospitals or educational institutions. Due to those institutions, you must accept some traffic problems are coming. I can only, as a way by of example, I am quoting Apollo Hospital. If you go into those lanes, you will see a lot of patients coming in various vehicles. And we have to deploy 4-5 constables and home guards to manage traffic there. That leads to depletion. మా ఉన్న తక్కువ సిబ్బందిలో 3-4 అక్కడ పెడితే కానీ అక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కాదు. సో ఇప్పుడు ఆలోచన ఏంటంటే, అపోలో హాస్పిటల్ వారిని మేము రిక్వెస్ట్ చేసాం, చూడండి ఈ విధంగా ఉంది, మీరు దయచేసి కొంతమంది ట్రాఫిక్ మార్షల్స్ని మీరు ఇవ్వండి, మేము ట్రైన్ చేస్తాము. వీ హ్యావ్ ఆల్సో గివెన్ దెమ్ అవర్ డ్రెస్, ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్ యాజ్ యూనిఫామ్ యాజ్ అవర్ ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ అండ్ ట్రాఫిక్ పీసీస్, సో దట్ పబ్లిక్ ఐడెంటిఫైస్ దెమ్ యాజ్ ట్రాఫిక్. ఇంకా వేరే ఏ డ్రెస్ ఇచ్చినా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా కనిపిస్తారు. సో అందుకే చాలా డిస్కషన్ తర్వాత ఈ డ్రెస్ వారికి ఇవ్వడం జరిగింది. అండ్ వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం, అన్ని విధాలుగా మానిటర్ చేస్తాం. ఎవ్రీథింగ్ వీ విల్ మేనేజ్ అండ్ దే విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. హీ విల్ మానిటర్ దెమ్, దట్ ఎస్ఐ. దే విల్ సీ దట్ ది ట్రాఫిక్ అరౌండ్ అపోలో హాస్పిటల్స్, ఆల్ ది రోడ్స్ అరౌండ్ అపోలో హాస్పిటల్ ఆర్ క్లియర్ ఆఫ్ ఎనీ ట్రాఫిక్ జామ్స్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ అదర్ ఇష్యూస్, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ కూడా చూస్తారు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. లైక్ దట్ there are so many educational institutions. జూన్ నెలలో ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో అంటే ఓపెనింగ్ అయిన తర్వాత ఒక మీటింగ్ మేము ఆనవాయితీగా పెట్టుకుంటాం. సో ఆ మీటింగ్లో వారికి ఈ విషయం చెప్పాం, మేము ప్రతి స్కూల్ దగ్గర ఉదయము సాయంత్రం ఒక హోంగార్డ్ పంపించడం, ఒక కానిస్టేబుల్ పంపించడం కుదరదు, మాకు సిబ్బంది కొరత చాలా ఉంది. మీరు ఒకరిద్దరిని ట్రాఫిక్ మార్షల్స్ని మీరు చూస్ చేసుకోవాలి, మేము వారికి ట్రైనింగ్ ఇస్తాం. మీ స్కూల్ ముందు చుట్టుపక్కల ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చేస్తారు అనేది చెప్పడం జరిగింది. చాలా స్కూల్స్ ముందుకు వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ డెవలప్మెంట్. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ దిస్ టార్గెట్ ఆఫ్ 100. ఇట్స్ ఆల్రెడీ 125. వీ హ్యావ్ ట్రైనింగ్ a few more. But I request our traffic joint CP that we should reach 500. I'm sure with the type of cooperation we are getting from everyone, I'm sure we can have 500 of them. And traffic marshals ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీకు తెలియజేస్తున్నాను, మీకు మా డ్రెస్ ఇచ్చాము, కూర్చోండి. ఇప్పుడు డ్రెస్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము, కానీ మీరు ఏ తప్పుడు పని చేసినా అది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పైకి వస్తుంది. సో మీ పైన చాలా బాధ్యత ఉంది, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విధంగా అయితే ట్రాఫిక్ హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్, ఈ ట్రాఫిక్ అసిస్టెంట్స్ కూడా ఏ విధంగా అయితే గత ఆల్మోస్ట్ సంవత్సర కాలంలో బిహేవ్ చేశారు, అదేవిధంగా మీరు కూడా బాధ్యతగా ఒక మంచి రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చారు, ఏ తప్పుడు పని కూడా మేము చేయొద్దు అనే ఒక భావంతో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను.
అదే కాకుండా ట్రాఫిక్ బైక్స్ అనేది కూడా మాకు చాలా అవసరం. అది కొన్ని రిపేర్కి వచ్చాయి, కొన్ని అవుట్ ఆఫ్ యూజ్ ఉన్నాయి, కొన్ని అదనంగా అవసరం. ఇప్పుడు ఒక్కొక్క బైక్లో కూడా నూతనమైన పరికరాలు దాంట్లో ఫిట్ చేయడం జరిగింది. ఒక విధంగా అది బైక్ వెళ్తూ ఉంటే అన్ని విధాలుగా దాంట్లో ఒక అడ్వాన్స్ పిఎస్ సిస్టమ్ విత్ కాలర్ మైక్ ఉంది, ఒక యూహెచ్ఎఫ్ హ్యాండ్ హెల్డ్ సెట్ విత్ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్. అంటే దిగకుండా అనౌన్స్మెంట్ చేయడం, బైక్ వెళ్తూ ఉంటే అక్కడ ఏదైనా రాంగ్ పార్కింగ్ ఉంటే దిగకుండా అనౌన్స్ చేసి తెలియజేసి అతన్ని వచ్చి కార్ రాంగ్ పార్కింగ్ తీసేయమని చెప్పడం. ఎల్ఈడి బేటన్ ఒకటి ఉంది, మోటార్ సైకిల్ డాష్బోర్డ్ కెమెరా కూడా ఫిట్ చేశాము. ఇది ఒక అంటే ఆటోమేటిక్గా వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేసుకుంటూ వెళ్తుంది. అది జీపీఎస్ సిస్టమ్ కూడా దాంట్లో అమర్చాము. ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్, వీల్ క్లాంప్ క్యారియర్, అంటే ఏదైనా వీల్ క్లాంప్ పెట్టే అవసరం ఉంటే అది కూడా పెట్టడానికి సౌకర్యం ఉంది. ట్రాఫిక్ ఎక్విప్మెంట్ బాక్స్లో వర్షం పడితే రెయిన్ షూ, రెయిన్ కోట్ అండ్ రిఫ్లెక్టివ్ జాకెట్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఒక ట్యాబ్ కూడా ఇచ్చాము ఫర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్. బాడీ ఓన్ కెమెరా కూడా ఆ మోటార్ సైకిల్ డ్రైవర్స్కి ఇస్తున్నాము ఎవరైతే దాంట్లో ప్రయాణం చేస్తారో. అండ్ సర్చ్ లైట్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఇన్ని పరికరాలు, ఇంత సో మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ వన్ బైక్ is something very new, and I'm sure the contribution from various people for this is highly appreciable. Already we have felicitated a lot of people and for the traffic marshals. I'd like to mention the traffic patrolling bikes. NCC Urban has given 12, Suven Life Sciences has given 12 bikes, Ramki Foundation has given 10, Vamsi Ram has given 6, Kim's Hospital 2, P. Satyanarayana Sons 2, and reflective jackets by CP Plus 288 have been given by him. Apart from this, I thank all of you for coming forward. Apart from this, we have more than 43 institutions, establishments which have contributed to traffic marshals today. వారందరు కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 3 కన్నా ఎక్కువ ఇచ్చిన వారు విఐపి ఇంటర్నేషనల్ 3, ప్రిన్సెస్ ఎస్ఎన్ గర్ల్స్ హై స్కూల్ 3, షాగౌస్ కెఫే 3, 6 ఇచ్చారు వాళ్ళు టోటల్. జాస్పర్ ఇండస్ట్రీస్ 3, యశోద హాస్పిటల్ 6. దెన్ వీ హ్యావ్ అపోలో హాస్పిటల్ గివింగ్ అస్ 9 ట్రాఫిక్ మార్షల్స్. There are other institutions which have given 1 and 2. I thank all of them for coming forward and making this program successful. Apart from that, we have some cranes, modern cranes which are being unveiled today. ఆ క్రేన్స్ కూడా చాలా అవసరం మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో. రాంగ్ పార్కింగ్ ఉన్న వెహికల్స్ లేకపోతే పాడైపోయిన వెహికల్స్ దాన్ని షిఫ్ట్ చేయకపోతే ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. సో ఇవన్నీ కూడా చాలా మాకు అవసరం అని తెలియజేస్తూ అంబులెన్స్ కూడా ఈరోజు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారికి అండ్ ఎండి నిఖిలా కన్స్ట్రక్షన్స్ గారికి మా కృతజ్ఞతలు. సో ఇవన్నీ కూడా ఈరోజు మీ ముందు పెట్టి ప్రజలకు ఇంకా మంచి వ్యవస్థ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తరఫున, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈరోజు మేము హెచ్సిహెచ్సి కోఆపరేషన్తో ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యాంగిల్లో వెళ్తూ అందరి ముందు మీ ముందు పెడుతున్నామని తెలియజేస్తూ ఈరోజు స్పాన్సర్స్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన వారందరికీ, మా ట్రాఫిక్ ఆఫీసర్స్కి, ఇతర హెచ్సిహెచ్సి ఆఫీస్ బేరర్స్ అందరికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ, మీడియా వారికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.